ప్రతి మహిళకు 2,500 నెల తిరిగేసరికి సార్ ఇక్కడ చాలా స్పష్టంగా మహాలక్ష్మి పథకం సంబంధించి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు కావచ్చు, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, 1 కాదు 2 కాదు, నేను 200 హామీలు నెరవేర్చడం అనేది చాలా స్పష్టం. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ మసిపూసి మారడిగా చేసిన మీరు 9,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా రైతులు నిండా ముంచిన వాళ్ళు మీరు, 7 లక్షల డౌన్ పేమెంట్ ఇస్తారని చెప్పేసి 70,000 డౌన్ పేమెంట్ ఇచ్చింది మీరు, 14 లక్షలు పొడుగులు పంచుతారని చెప్పేసి 1,00,000 ఎకరాలు మాత్రం పొడుగులు పంచింది మీరు. మీ 1 కాదు 2 కాదు 100 ఉన్నాయి మీకు చెప్తాను. ఎందుకంటే మీ 9 సంవత్సరాల పరిపాలన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 18 నెలల పరిపాలన మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్న అసెంబ్లీ అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా మామూలు రెస్ట్ తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసి మీరు ఆనాడు పరిపాలన కొనసాగించిన మాట వాస్తవం. తెలంగాణ సమాజం కూడా ఆనాడు చూసారు. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒరిసాగు నేను కట్టిన కాళేశ్వరం ద్వారా పెరిగిందని చెప్పేసి సుమిత్ర గారు మాట్లాడుతుంది. ఎందుకు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీ 2018లో అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 25 లక్షల మోటార్ పంప్ సెట్లు పెరిగిన మాట వాస్తవం. అదే కాదు వర్షాభావం మూలం మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఒరిసాగు పెరిగింది తప్ప కావచ్చు అనారం మీరు రైతులను పట్టించుకోలేదు సార్. నిరుద్యోగులు కనీసం చెల్లెకి న్యాయం చేయని వాళ్ళు తెలంగాణ సమాజాన్ని న్యాయం చేస్తారా? కూతురు న్యాయం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఉద్ధరించినట. ఏం ఉద్ధరించిన తెలంగాణ? మీరు తెలంగాణకి ఏం అన్యాయం చేసింది? మీరు తెలంగాణ దోసుకున్నది, మీరు తెలంగాణ అగమానం చేసింది మీరు. కనీసం చట్టంలో కూడా చట్టంలో కూడా అవినీతి పాల్పడదు మీరు, ప్రాయిలలో అవినీతి పాల్పడదు మీరు. తెలంగాణ రాష్ట్రంలో సంపన్న వర్గాలను మోసం చేసి తెలంగాణ సంపద దోసుకొని పంపకాల్లో తేడాలు వచ్చి ఈ రోజు కలవకుల కుటుంబంలో చిచ్చు రేగితే కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం, తెలంగాణ సమాజం మీద నెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీకి ఆపద వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో గందరగోళం ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పేరు మీద ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఆపాదించే ప్రయత్నంలో ఒకసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ మీద నెపం పెడుతూ తెలంగాణ రాష్ట్రం పబ్బం కనుక్కునే ప్రయత్నం మీరు చేస్తాం. సమాజానికి అర్థమైంది. ఎందుకంటే కరీంనగర్ లోకల్ బాడీ కావచ్చు గ్రాడ్యుయేట్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేని పరిస్థితి. మెదక్ పార్లమెంట్ లో సిద్దిపేట ఉంది, సిరిసిల్ల ఉంది, గజ్వేల్ ఉంది, అయినా బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్ కి వెళ్ళిపోయింది. మల్కాయిల్ పార్లమెంట్ లో 3rd ప్లేస్, సికింద్రాబాద్ పార్లమెంట్ లో 3rd ప్లేస్, మాదిరిగా చేవెళ్ల పార్లమెంట్ లో 3rd ప్లేస్. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ ఉంటే 2 స్థానాల్లో మాత్రమే సెకండ్ వచ్చింది తప్ప దాదాపు 7 స్థానాల్లో డిపార్ట్ పోయిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. కాబట్టి ఈ కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, అదేవిధంగా పంపకాల్లో తేడా వచ్చింది కాబట్టి ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం కలవకుళ్ళ కుటుంబంలో ఒక నాటకాన్ని తెలంగాణ సమాజానికి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఖచ్చితంగా కలవకుళ్ళ కవిత గారు చెప్పినటువంటి ప్రశ్నలు కావచ్చు, లేవనెత్తినటువంటి ప్రశ్నల సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతూ తెలంగాణ రాష్ట్ర సమాజానికి వాళ్ళ పంచాయతీ అండగట్టే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నాలు కేంద్ర సహకారం అంతగా మాత్రం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క నెరవేర్చే పోతా ఉంటే ఒక్క నిమిషం మనకు మళ్ళీ సమయం అంత ఉంటుంది, మనకు టాపిక్ డైవర్ట్ అయిపోతే మళ్ళీ